ఇంటర్ బోర్డు అయితే వేసవి సెలవుల్ని ఈ మార్చి 30 నుంచే ప్రకటించింది. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే 10th పూర్తయినటువంటి వారి విద్యార్థులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదైతే అడ్మిషన్స్ కూడా తీసుకోవాలని చెప్పి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను కూడా శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించినటువంటి వారందరూ కూడా తుంగలో తొక్కుతున్నారు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినట్టయితే కూడా ఇక్కడ మనం మాట్లాడుతుంటే యాజమాన్యానికి సంబంధించినటువంటి వారు వచ్చారు. కాలేజీలో ఎందుకు తీస్తున్నారు వీడియోస్ ఇక్కడ తీయకూడదని చెప్పి కూడా వారు ఏదైతే డిమాండ్ ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి తీయకూడదని చెప్పి ఏదైతే వారు సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనం చూసారు కదా, ఇది చూడండి ఎందుకు తీస్తున్నారు తీయకండి అని చెప్పుకుంటూ ఏదైతే మీడియాపై కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే మనం బిల్డింగ్స్ నామ్స్ చూద్దాం ఒకసారి. బిల్డింగ్స్ నామ్స్ చూసినట్టయితే పూర్తిగా కూడా బిల్డింగ్ పైన కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అపార్ట్మెంట్లోనే ఏదైతే వారు నడుపుతున్నారు అంటే అపార్ట్మెంట్లలో పర్మిషన్స్ అసలు అధికారులు ఎలా ఇస్తున్నారు, వీళ్ళు ఎలా అడుగుతున్నారు బోర్డు ముందు అని చెప్పి కూడా మనం పూర్తిగా చూడవచ్చు. సో ఓవరాల్గా కూడా బిల్డింగ్స్ చూడండి, ఇక్కడ వద్దు తీస్తుంటే కూడా ఇక్కడ తీయని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో కేవలం అపార్ట్మెంట్స్ వైజ్గానే కేవలం ఏదైతే పర్మిషన్స్ తీసుకుంటున్నారో ఇక్కడ కూడా ప్లే గ్రౌండ్స్ కానీ లేకపోతే పార్కింగ్ కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా అధికారులు అసలు ఏ రకంగా పర్మిషన్స్ ఇస్తున్నారో కూడా అసలు ఇప్పటికైతే అర్థం కానిటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే యాజమాన్యం మాత్రం ఏదైతే దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు చూసినట్టయితే బిల్డింగ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్లోనే ఏదైతే కాలేజీలు నిర్వహిస్తున్నారో ఇక్కడ కూడా స్పోర్ట్స్ సంబంధించినటువంటి గ్రౌండ్స్ లేవు, ఏం లేవు. ఆ నామ్స్ కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పైన మనం చూసినట్టయితే కూడా అదే పరిస్థితి ఇక్కడ నారాయణగూడలో ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడే కాదు, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యకు సంబంధించినటువంటి కాలేజీల పరిస్థితి ఇదే. కేవలం అపార్ట్మెంట్స్లలో ఒక పర్మిషన్ తీసుకునే క్యాంపస్ల పేరు మీద నడుపుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే శ్రీ చైతన్య 4th క్యాంపస్ అని రాసింది. అంటే కేవలం ఒక బ్రాంచ్ కోడ్ మీద కూడా అనేక కాలేజీలు నిర్వహించడం, అనేక ఏదైతే బిల్డింగ్స్లలోకి వెళ్ళిపోయి అదే దాని మీద అడ్మిషన్స్ తీసుకొని నడపడం, ఇలాంటి రూల్స్ అన్నీ కూడా పాటించకుండా తీసుకుంటే అడ్మిషన్స్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే అడ్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ముందుగానే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి యాజమాన్యం టీచర్స్ అందరూ కూడా ఏదైతే పిల్లల దగ్గరికి వెళ్ళడం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, వారికి వెళ్తూ వారితో అడ్మిషన్స్ ఇప్పటి నుంచే తీసుకోవడం లాంటి పరిస్థితులు కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్టయితే శ్రీ చైతన్య ఎక్కడ కూడా నామ్స్ పాటించలేదు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోలు ఇచ్చిన ఆ జీవోలను కూడా పట్టించుకోకుండా స్పెషల్ క్లాసుల పేరుతో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తి కాగానే సెకండ్ ఇయర్ కోర్సులను రన్ చేయడము, ఇలా అనేక విధాలుగా కూడా ఏదైతే నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం మంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాము. చెప్పండి, అసలు ఈ నామ్స్ అంటే సెలవులు ఉన్నాయి, అలాగే బిల్డింగ్ చూస్తే కూడా అపార్ట్మెంట్ లాగానే ఉంది, స్పోర్ట్స్ లేదు, ఏం లేదు, గ్రౌండ్ లేదు. మరి ఇట్లా పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నట్టు, దీనికి ఇది ఎట్లా నడుస్తున్నట్టు? మొన్న గవర్నమెంట్ ఈ యొక్క పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చైతన్య కాలేజ్ మేనేజ్మెంట్ ఈ యొక్క సంస్థ, కాలేజ్ చైతన్య అయినా నారాయణ అయినా ఈ రెండు సంస్థలు ఏంటంటే పైసలు వసూలు చేయడం విద్యార్థుల కాడ. ఒక ఇంటర్ ఫీజు ఫస్ట్ ఇయర్ ఫీజు 1,40,000, 1,20,000, 1,30,000 ఉంటుంది. పేరెంట్స్ని ఒక ఇన్స్టిట్యూట్ ఇలా పైసలు కట్టించుకుంటారు. ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ఇప్పుడు ఎక్కువ ఫీజు